ఇదిగో నీ గిఫ్ట్. వావ్, నానమ్మ ఇది చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ద బెస్ట్. ఇది నీ కోసం. నానమ్మ, ఇది నా కోసమా? ఇన్ని ఏళ్ల తర్వాత నానమ్మ రూహి కూడా గిఫ్ట్ ఇచ్చింది. మరి ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. త్వరగా ఇది కట్టుకుని తయారవ్వు. చీర నానమ్మ, నిజానికి నేను చీర కట్టుకోలేదు, నీ కోసం కట్టుకుంటాను. నానమ్మ, ఈ బర్త్డే నా బెస్ట్ బర్త్డే. ఇది పుట్టినరోజు కానుక కాదు, పెళ్లి చూపుల కానుక. వెళ్ళి తయారవ్వు, నిన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. అరే, ఏం చేస్తున్నావు? 300 రూపాయల చీర పాడైపోతుంది. నానమ్మ, పెళ్లి చూపులా? నేను చదువుకుంటున్నాను కదా, మరి నా పెళ్లి ఎందుకో? పొలం. అరే, పెళ్లివారు చూడ్డానికి వస్తున్నారా? ఇది అకస్మాత్తుగా ఎలా నిర్ణయించారు మీరు? ప్రతీక్ నాన్నగారు, మీరు అర్థం చేసుకోవటం లేదు. ఆడపిల్ల కదా, త్వరగా పెళ్ళైపోతే అంత మంచిది. ఇక అమ్మాయిలు జీవితాంతం ఇంట్లో కూర్చోబెట్టలేం కదా, వీళ్ళ పెళ్లిళ్ళు మనం చేయాల్సిందే. పైగా మంచి సంబంధం దొరికింది తెలుసా? టాక్సీ కార్లు ఉన్నాయి, మంచి వ్యాపారం వాళ్ళది. తన పెళ్లి అయిపోయి మంచి ఇంటికి వెళ్తే మనకు ఒక బాధ్యత తీరిపోతుంది. ప్రతీక్ నాన్నగారు, మీరు ఆలోచించండి. మన వ్యాపారం కుదేలైపోయింది, ఇప్పుడు ఈ పిల్లల బాధ్యత మనదే కదా. ప్రతీక్ అప్పుడప్పుడు పని మీద బయటే ఉంటాడు. ఈ బాధ్యత మన నెత్తి మీద నుంచి దిగిపోతే మనకు అదే మంచిది కదా. మనం చేయగలిగినంత చేసి ఈ అమ్మాయిల్ని వాళ్ళ అత్తవారింటికి పంపించేద్దాం. అయినా ప్రతీక్ నాన్నగారు అంటారు కదా, కన్యాదానం మహాదానం. అది మనకు దక్కిన భాగ్యమే అయితే ఆ పుణ్యం మనం కూడా చేయగలుగుతాం కదా. అయినా దీనికి రెక్కలు బాగా వచ్చాయి. నిన్న అర్ధరాత్రి పార్టీ చేసుకుని ఇంటికి వస్తుంది. నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను ప్రతీక్ నాన్నగారు. అబ్బాయిని చూడ్డం తప్పు కాదు, ఒకసారి చూద్దాం. అయినా ఎంతకాలం నువ్వు జూహీని కాపాడే ప్రయత్నంలో నాన్నమ్మతో తిట్టు తింటూ ఉంటావు. ఈ రోజు పుట్టినరోజు కాబట్టి నేను ఏమీ అనడం లేదు, అర్థమైందా? వెళ్ళు వెళ్ళు, వెండి తేరావుమ్మా, వెళ్ళు. నానమ్మ, ఈరోజు రూహిని అనకుండా ఉండలేరా? జూహి ఆగు, పెళ్లివారు వచ్చినప్పుడు వాళ్ళ ముందు చెప్పకు. వాళ్ళు సంబంధం ఓకే అనాలి, ఇది ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఏం చూస్తున్నావు? చూస్తే చీర కట్టుకున్నట్టు కాదు.
దీన్ని కట్టుకోవాలి. తెలుసు, కానీ నాకు కట్టుకోవడం ఇష్టం లేదు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను లైఫ్లో ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి. నాకంటూ ఒక గుర్తింపు కావాలి. రూహి, నెరవేరుతాయని నమ్మకం ఉన్న కలలే కనాలి. ఇదే చేయాలా? అయితే వెళ్ళు, నాన్నమ్మతో మాట్లాడు. ఆవిడ ఒప్పుకోరు కదా? అయితే నేను చెప్పింది చెయ్యి. జూహి, ఏం చేస్తున్నావు? జూహి, ఏం చేస్తున్నావు? రూహి, స్వేచ్ఛ అడిగితే రాదు, లాక్కుంటే వస్తుంది. మీ కలలను సాధించాలి. అయితే వెళ్ళిపో. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకవేళ నేను పారిపోతే తాతయ్య నాన్నమ్మల గౌరవం ఏమవుతుంది? నా వల్ల వచ్చే అపకీర్తి సంగతి ఏంటి? ఏమవుతుందంటే 4 రోజులు మాట్లాడుకుంటారు, 5వ రోజు మర్చిపోతారు. రూహి, అందరి గురించి ఆలోచించకు, మీ గురించి ఆలోచించు. నా గురించి మాత్రమే ఎలా ఆలోచించుకోను జూహి. నా జీవితంతో తాత నాన్నమ్మల యొక్క గౌరవం, వాళ్ళ పెంపకం కూడా ముడిపడింది. నేను అలాంటిదేమీ చేయను. వాళ్ళపై వేలెత్తకూడదు. సరే, అయితే ఏం ఆలోచిస్తున్నావు? కట్టుకో ఈ చీర. చీర బాగా కట్టుకో, సరేనా? ముసుగు వేసుకుని వెళ్ళు, ఇంత పొడవైన ముసుగు, సరేనా? ఇలా మర్యాదగా టీ కావాలా అడుగు, సరే? రూహి, అందరి గురించి ఆలోచిస్తూ ఇతరుల దగ్గర ఆశలు పెట్టుకోలేం. వాళ్ళు మన గురించి ఆలోచిస్తారని. జనం కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. తాత నాన్నమ్మల గౌరవం ముఖ్యం కదా. దల్లో మీ కలలను సాధించు, ఏదైనా సాధించు. నువ్వు లోపల నలిగిపోతూ బ్రతికావంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావు, సూసైడ్ చేసుకుంటావు. కానీ వాళ్ళకి ఎక్కువ అపకీర్తి వస్తుంది. నీకు తెలుసు కదా, అమ్మ ఇదే చెప్పేది, ఎప్పుడు తన కోసం, నిజం కోసం పోరాడాలి. రూహి, నేను అల్లరిదాని అయినా స్వేచ్ఛ అంటే ఏంటో నాకు తెలుసు. నాన్నమ్మ నీతో ప్రవర్తించే విధానం నేను ఆపలేకపోతున్నా. ఆమెనేమి అనలేను. నీ చెల్లెల్ని కదా, నిన్ను ఇలా బాధలో చూస్తుంటే నాకు బాధేస్తుంది. రూహి, ఇక చాయిస్ నీ చేతుల్లోనే. స్వేచ్ఛ, ఊపిరాడని బ్రతుక. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోమ్మా. నీ నిర్ణయం మీద అచంచలంగా ఉండు, పశ్చాత్తాపం లేకుండా. తల్లి, నేను నిన్ను ఆపను, నేను తిట్టను. సరే, ఒకటి చెప్పాలి, ఒక్కసారి విను. మీ నాన్న పెళ్లి జరిగినప్పుడు మీ అమ్మతో తను కోపంగా ఉండేవాడు. నీకు పెళ్లి జరిగింది 14 ఏళ్ల వయసులో కాదు, ఎప్పుడు మూతి ముడుచుకుని తిరగడానికి. రుచిత వచ్చినప్పుడు ఆమె ముందు మూతి ముడుచుకుని తిరగకు, అర్థమైందా? ఆ విషయంలో జీవితం అయిపోయింది అనుకున్నాడు. జీవితాంతం బాధపడుతూ బ్రతకాలి. ఎంతలా అంటే తను ఇల్లు వదిలి పారిపోయాడు, మండపానికి రాలేదు. భయపడ్డదే జరిగింది. నిహార్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పరిస్థితులు మారడంతో అతను తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు, తిరిగొచ్చాడు.
అమ్మా, అదృష్టం చూడు, తను బలవంతంగా తీసుకున్న ఆ నిర్ణయం తన జీవితంలోనే అతి సుందరమైన నిర్ణయంగా మారింది. I love you, Nehaji. I love you too, Ruchita. రుచిత నిహార్కి అంత ప్రేమనిచ్చింది, గౌరవాన్నిచ్చింది. రుచిత నిహార్ జీవితాన్ని ఎంతో సంతోషంతో నింపేసింది. తను ఎప్పుడూ ఊహించలేదు కూడా. నిహార్ పూర్తిగా ఇండిపెండెంట్ అయ్యాడు. బిజినెస్ లో ముందుకు సాగాడు. ఏ గౌరవం తనకి దక్కలేదు. నా నుంచి ఇంకెవరి నుంచి గౌరవాన్ని తన సొంత కాళ్ళ మీద సంపాదించుకున్నాడు కేవలం రుచిత వల్లే. నేను ఇంతే చెప్పాలనుకుంటున్నానమ్మా. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది మనకంతా అన్యాయం జరుగుతోందని. నిజానికి మనకు అదే సరైనది అవుతుంది. అంటారు మనకు నచ్చింది జరిగితే మంచిది, ఒకవేళ నచ్చింది జరగకపోతే ఇంకా మంచిది. ఎందుకంటే మనకు నచ్చనిది ఆ దేవుడికి నచ్చింది అవుతుంది. అమ్మా, ఒక రకంగా చూస్తే పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక బంధంలో చిక్కుకుంటావని నేను ఒప్పుకుంటాను. మరోవైపు నీ నాన్నమ్మ అన్యాయం నుండి, ఆమె ఎగతాళి మాటల నుండి విముక్తి పొందుతావు. ఎవరికీ తెలుసు, రేపు నీ భర్తే కావచ్చు, ఆసరాగా మారవచ్చేమో. నీ కలలన్నీ నెరవేరటానికి ఆయనే మొదటి మెట్టు కావచ్చేమో. అది నిజమై ఉండొచ్చేమో, కానీ అలానే జరుగుతుందని నమ్మకం లేదు కదా. అవునే, అలాంటప్పుడు ఇంకెవరూ వస్తారని నా కలల్ని ఎందుకు వదులుకోవాలి? నాలో ఏదైనా సాధించగల సత్తా ఉన్నప్పుడు నాకు నేను తోడుగా ఎందుకు ఉండకూడదు? భర్త కోసం ఎందుకు వెతకాలి? పెళ్లి బంధంలో చిక్కుకుని బాధ్యతలు ఎందుకు మోయాలి? జనాలు నాకు సమయం ఎందుకు ఇవ్వలేరు? పెళ్ళయ్యే లోపు నాకంటూ ఒక గుర్తింపుకు అవకాశం ఎందుకు ఇవ్వరు? అమ్మ నాన్న లాంటి బంధం, వాళ్ళలాంటి ప్రేమ నాకు కావాలి. నేను జీవితంలో ఏదైనా చేయాలి, దాన్ని ఎవ్వరూ ఎందుకు చేయనివ్వటం లేదు? అమ్మా, నీ ప్రశ్నలకు సమాధానం బహుశా ఆ దేవుడి దగ్గర లేదేమో. నీకనిపిస్తే నువ్వు పారిపోవడం వల్ల నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుందని, నీ కలలన్నీ నెరవేరుతాయని. నిర్ణయం నీదే. నువ్వు తన కూతురువే, ఆమె ప్రతిబింబానివి. నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోవు అని. నీ ప్రతి నిర్ణయంలో నా ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయమ్మా. చూసావా, తిరిగి తిరిగి మళ్ళీ పెళ్లి దగ్గరే ఆగిపోయింది. ఎక్కువ ఆలోచించుకు రూహి, ధైర్యం వెళ్ళి నీ కలలను నిజం చేసుకో. లేదు, అమ్మ మనకు సమస్యల నుండి పారిపోవడం నేర్పలేదు, వాటితో పోరాటం నేర్పింది. నేను కూడా నా సమస్యతో పోరాడి గెలుస్తాను, పారిపోయి కాదు. తీసుకో. అక్కయ్య గారు, నా కొడుకు వజ్రం లాంటివాడు. అన్నయ్య గారు చాలా చురుకైన పిల్లాడు. మాది ట్యాక్సీ వ్యాపారం.
జైపూర్లో 15-16 ట్యాక్సీలు తిరుగుతున్నాయి. వ్యాపారం అంతా వీడే చూసుకుంటాడండి. మా రూహి కూడా ఏ వజ్రానికి తక్కువ కాదు. గుణవంతురాలు, చాలా గారాబంగా పెంచాం. అక్కయ్య గారు వజ్రం అని చెప్పి బొగ్గును చూపిస్తున్నారా ఏంటి? అయినా పర్లేదులే, నడుస్తుంది. అరే లేదది రంగు కొంచెం తక్కువ అంతే. చాలా సంస్కారం, మంచి గుణాలు ఉన్న పిల్ల. జీవితాంతం మీకు సేవ చేస్తుంది. మీరే చూడండి. తీసుకురా అమ్మా, జ్యూస్ ఇవ్వు. తీసుకోండి. అక్కయ్య గారు, అయినా మీ అమ్మాయిని ఒట్టి చేతులతో అయితే పంపరు కదా? అరే లేదు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళ తల్లిదండ్రులు కొంత ఆస్తి కూడా పెట్టారు. అదంతా తనతో తీసుకువెళ్తుంది. అరే అక్కయ్య గారు, బాత్రూమ్ ఎక్కడుంది? హాహా, ఒక్క నిమిషం. రోహిత్, అమ్మా బాత్రూమ్ చూపించు. తీసుకోండి. అలాగే. అంటే ఏమైనా హెల్ప్ చేయనా? వద్దమ్మా, నేనే కడుక్కుంటాను. సరే. ఉంగరం. ఇది బంగారు ఉంగరంలా ఉంది. నేను ఉంగరం ఎక్కడ పెట్టాను? నాన్నమ్మ ఈరోజు పెట్టుకోమని ఇచ్చారు. పోతే నన్ను చాలా తిడతారు. అది నేను చేయి కడుక్కునేటప్పుడు బాత్రూంలో పెట్టాను. పర్లేదు, అంటే బయటికి రాగానే తీసుకుంటాను. ఇది లాయర్ గారి వాయిస్ నోట్, తర్వాత వింటాను. మేడం, మీ అబ్బాయి డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు హియరింగ్ రేపుంది. మీ అబ్బాయి ఎవరి దగ్గర అయితే డ్రైవర్గా ఉన్నాడో వాళ్ళు కూడా కేసు హియరింగ్ రావాల్సి ఉంటుంది. పదరా వెళ్దాం. అలాగే, మీరు పదండి, నేను ఇప్పుడే వస్తా. నేను విన్నది నిజమేనా లేక ఏదైనా పొరపాట? వాళ్ళు నిజంగానే డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు గురించి మాట్లాడారా? అరే ఉంగరం ఇది. నేను ఇక్కడే కదా పెట్టాను. నా తర్వాత ఇక్కడికి ఎవరూ రాలేదు కూడా. ఒకవేళ అంటే లేదు, నేను అలా ఎవరినైనా ఎలా నిందించగలను? నిజం తెలుసుకోవాలి. అరే ఇవి నెయ్యితో చేసిన సమోసాలు. మీరు టేస్ట్ చేయలేదు. మా రూహి స్వయంగా చేసింది. అవునా? నేను ప్లేట్లో పెట్టిస్తాను. నేను రూహితో ఒంటరిగా మాట్లాడాలి. బాబు, ముందు పెద్దలు మాట్లాడుకొని అరే మాట్లాడచ్చు, ఎందుకు మాట్లాడకూడదు? ప్రతీక్ నాన్నగారు, కాలం మారుతోంది, మాట్లాడనివ్వండి. వెళ్ళు. నీకు వంట చేయటం, ఇల్లు ఊడ్చడం, తొడవటం వచ్చా? వచ్చు, అంతా వచ్చు. మంచిది.
ఇంతకీ మీ దగ్గర ఎన్ని టాక్సీలు ఉన్నాయి? ఒక 10-12 ఉంటాయి. అవునా? కానీ బయట అంకుల్ 16 అని చెప్పారు. అదే 16 ఉన్నాయి. ఈ మధ్య 4 కొన్నాం, మర్చిపోతుంటాను. అవునా? మీ వయసు ఎంత? వయసు 28. ఏం లెక్క పెడుతున్నారు? అయితే ఇంకా మీ దగ్గర 5 ఏళ్ళు ఉన్నాయి. అంటే అదే, నా జాతకంలో దోషం ఉంది. నా భర్త 33 ఏళ్ల కంటే ఎక్కువ బ్రతకడు. ఏంటి అవును, ముందు 3 ఇలానే చనిపోయారు. అంటే? మీకు తెలీదా? లేదు సారీ, మీకు తెలుసు అనుకున్నాను. లేదు నాకు చావాలని లేదు. ఇప్పుడే ట్యాక్సీ నడపడం మొదలు పెట్టాను. నా లైఫ్ లో ఫస్ట్ టైం ట్యాక్సీ నడిపాము. ఇప్పుడే డ్రైవర్ ఉద్యోగం వచ్చింది. ఏంటి మీకు పిచ్చా? ఇంకా నువ్వు నా రోజులు లెక్క పెడుతున్నావు. అవునా? అంటే మీరు టాక్సీ డ్రైవరా? మీకు సొంత టాక్సీ వ్యాపారం లేదు? అది మమ్మీ నాన్న వీళ్ళు మోసగాళ్ళు. ఏమైంది? ఈ అమ్మాయికి ముందే 3 సార్లు పెళ్ళయి వితంతమైందట. నేను తను పెళ్లి చేసుకుంటే 5 ఏళ్లలో నేను కూడా చచ్చిపోతాను. వద్దు. ఏంటిది రూహి? ఈ అబద్ధపు కట్టుకథలు ఆ విజయ్ కిందకు చెప్తున్నావు? సారీ నానమ్మ, కానీ నన్ను మోసగత్తే అన్న వీళ్ళు నిజానికి మోసగాళ్ళు, దొంగలు కూడా.